బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని పొదుపు మంత్రంతో స్వర్ణకారుల ఉపాధిపై ప్రభావం పడింది. దీంతో స్వర్ణకార కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని ప్రకటనతో తమ ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం కొనుగోలు వాయిదా ప్రకటనతో కార్మికులకు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణకారులు బంద్ పాటించారు. షరాఫ్ బజార్లో ర్యాలీ నిర్వహించారు. నోట్ల రద్దు, కరోనా సమయంలో భారీగా నష్టపోయామని, రెడీమేడ్ ఆభరణాలతో ఉపాధి తగ్గిందని, ఈ నేపథ్యంలో ప్రధాని ఏడాది పాటు బంగారం కొనవద్దు అనడం సరికాదన్నారు. తమ ఉపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి వాట్సాప్ ద్వారా వినతి పత్రం పంపారు. ఈరోజు మనం స్వర్ణకారుల కార్మికులు అందరూ మన రాష్ట్ర వ్యాప్తంగా మన స్వర్ణకారులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఈరోజు 19వ తారీఖు అందరు కలిసి మాట మీద ఉన్నాము. దయచేసి మన మోడీ గారు మనం ఇచ్చిన మాట 1 సంవత్సరం వరకు బంగారు కొనొద్దని చెప్పినారు. ఆ మాట వాపసు తీసుకోవాలని మేము కోరుతున్నాము. మా పరిస్థితులు కార్పొరేట్ సంస్థ వచ్చినప్పటి నుండి మా పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. దయచేసి మోడీ గారు అర్థం చేసుకొని ఈ మాట వాపసు తీసుకొని మమ్మల్ని కార్మికుల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ఇట్లు స్వర్ణకార సంఘం, కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు. బంగారు కొనడం వద్దని చెప్పడం వల్ల ప్రతి స్వర్ణకారుడు రోడ్డుపైన పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు నోట్లు రద్దయినప్పుడు స్వర్ణకారుడు ఇబ్బంది పడ్డాడు, కరోనా టైంలో కూడా స్వర్ణకారుడు ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు బంగారు రేట్ల వల్ల కూడా స్వర్ణకారుడు ఇబ్బంది పడ్డాడు. 1 సంవత్సరం పాటు బంగారం కొనదని ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం వల్ల ప్రతి స్వర్ణకారుడు ఈరోజు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీగా రెడీమేడ్ వర్క్ వచ్చినప్పటి నుంచి స్వర్ణకారుడు పనులు లేకుండా జరిగింది. మళ్ళీ ఇలాంటి టైంలో ఇంత కష్టం ఉండడం వల్ల ప్రతి ఒక్క స్వర్ణకారుడు ఇబ్బంది పడుతున్నాడు. తక్షణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వర్ణకారు న్యాయం చేయాలని కోరుతూ ఇట్లు స్వర్ణకారు. దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. మురళీకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రధాని చేసిన బంగారం కొనుగోలు వాయిదా ప్రకటనపై స్వర్ణకారుల ప్రధాన అభ్యంతరం ఏమిటి? ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే పెట్రోల్ ఇంధన పొదుపు పాటించాలని చెప్పినటువంటి వ్యాఖ్యల్లో ఆ ప్రజల్లో అంతా కూడా ఒక ఐక్యతతో పెట్రోల్ ఇంధనాన్ని వాడకంలో కాస్త మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే బంగారు కొనుగోలు విషయంలో మాత్రం చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అటు స్వర్ణకారులు ఎవరైతే ఉంటారో బంగారు నగల తయారీ కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇప్పుడు బంగారు కొనుగోళ్లు పూర్తిగా తగ్గిపోయి తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇటీవల నోట్ల రద్దుతో పాటు కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి ఇప్పటికే అప్పుల పాలయ్యాము. మరోసారి ఇది ఏదైతే ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇటు బంగారు నగల తయారీకి సంబంధించినటువంటి కార్మికులంతా కూడా ఆందోళన పట్టారు. ఇంద్రజ, ప్రస్తుతం ఇప్పటికే బంగారు దాదాపు తులం 1,50,000 పైలకు ధర పలుకుతున్న నేపథ్యంలో బంగారు కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. ఏదైతే అటు కొనుగోలు విషయంలోనే ఇప్పటికే పూర్తిగా చాలా దుకాణాలన్నీ కూడా మూతపడేటటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రకంగా బంగారు ఏడాది పాటు కొనుక్కోపోవడం మంచిదని చెప్పి చెప్పడంతో ఇప్పుడు కార్మికులంతా కూడా రోడ్డున పడినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఏదైతే ఈ నగల తయారీకి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం మార్కెట్ లో ఈ రెడీమేడ్ నగలు అనేవి కూడా పూర్తిగా దీనిపై ప్రభావం చూపుతున్నాయి. ఈ రెడీమేడ్ నగల వైపే ఎక్కువగా కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండడంతో అటు చేతితో తయారు చేసేటటువంటి ఈ స్వర్ణకారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొరగా వచ్చేటటువంటి ఆర్డర్లు కూడా ఇప్పుడు పూర్తిగా రాకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా దుకాణాలన్నీ బంద్ చేసి ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. తమ డిమాండ్లను ఎమ్మెల్యేకు వాట్సాప్ ద్వారా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇంద్రజ, అయితే ఇప్పటికైనా ఏదైతే ప్రధాని పిలుపు ఏదైతే ఏడాది పాటు బంగారు కొనుగోళ్లు బంద్ చేశారని చెప్పారో దానికి సంబంధించి తమకు ప్రత్యామ్నాయంగా ఒక ఉపాధి చూపించాలి. దానికి బదులు ఏదైనా ప్రభుత్వం తమను ఆదుకునే రకంగా ఏదైనా ఒక స్కీమ్ అయినా సరే
విడుదల చేయాలని చెప్పి కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.